కళ్ళు లేనివాడి బాబు, కాస్త ధర్మం చేయండి బాబు. సార్, అమ్మగారు కొన్ని గుర్తులు చెప్పారు. 601 నంబర్ రూమ్ లో ఉన్న కృష్ణ గారు మీరేనా? అవును. బాబుకి జబ్బు చేసిందట, రాయల్ హాస్పిటల్కి వెళ్ళారు. మిమ్మల్ని అక్కడ రమ్మన్నారు. అలాగే. మిమ్మల్ని దివ్య, బాబుకి ఎలా ఉంది? బాబా? ఏ బాబండి? మీరు ఏ బాబు గురించి మాట్లాడుతున్నారు? బాబు అనేవాడు ఉన్నాడని గుర్తుంటే మీరు ఇలా బలదూరగా తిరిగేవారా? వాడి గుండె జబ్బుందని, ఏ క్షణమైన ప్రమాదం ముంచుకొస్తుందని తెలుసుంటే మా కర్మకు మమ్మల్ని ఇలా వదిలేసి. నేను చెప్పేది వింటే. ఏమిటండి మీరు చెప్పేది? ఆడదానే ఉండి ఊరు విడిచిపెట్టి ఉద్యోగం వదిలేసి ఎందుకు వచ్చేశాను? బాబు కోసం. మూగుదానిలా నటిస్తూ ఆ ఉద్యోగం ఎందుకు చేశాను? ఆ బాబు కోసం. మీకు నాకు సంబంధం లేకపోయినా మీ భార్యగా నటిస్తూ ఈ ఆదర్శ దంపతుల పోటీకి ఎందుకు వచ్చాను? ఆ బాబు కోసం. అయినా బాబు గురించి గాని నా గురించి గాని పట్టించుకోకుండా మీ తిరుగుళ్ళు మీరు. ఐమ్ సారీ అండి. నేను మీకేం కానని తెలుసండి. మీరెక్కడికి వెళ్ళినా ఏం చేసినా అడిగే అధికారం నాకు లేదని తెలుసు. కానీ బాబుకి సీరియస్ అయ్యేటప్పటికి నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. ఐమ్ సారీ అండి. ఐమ్ వెరీ సారీ. అలా మాట్లాడకు దివ్య. నేను ఎందుకు ఒంటరిదాన్ని చేసి వెళ్ళానో నీకు తెలిస్తే. అయితే మీరు నా చెల్లెలు. అయ్యో, తెలియకుండా నోటికొచ్చినట్టు ఏవేవో వాగేశాను. నన్ను క్షమించండి. మీ బిడ్డ ప్రమాదం ఏమిటో మీకు అర్థమై ఇలా దూరంగా వచ్చి వరవుతున్నారని అర్థం చేసుకున్నాను. బిడ్డ పరిస్థితి నిజంగా ప్రమాదంగానే ఉంది. 2 రోజుల్లో ఎలాగైనా ఆపరేట్ చేయాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఆ డబ్బు మేము తీసుకొస్తాం. ఆపరేషన్ ఏర్పాటు చేయండి డాక్టర్. ఈ ఆపరేషన్కి కనీసం 50,000 కావాలి.